ఈసారి గణేష్ విగ్రహాల ర్యాలీ నిమజ్జనం ప్రణాళికల్లో మార్పులు చేశారు. భద్రతా దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో గణేష్ విగ్రహాల రూట్ మ్యాప్ మార్చారు. గ్రేటర్ నలుమూలల నుంచి ఊరేగింపుగా ట్యాంక్ బండ్ వైపు తరలివచ్చే గణనాథులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్ లో వినాయక నిమజ్జన శోభాయాత్ర అట్టహాసంగా సాగనుంది. అనేక రూట్లలో హుస్సేన్ సాగర్ కు వినాయకులు చేరుకోనున్నారు. ఈసారి మొత్తం 50 నుంచి 60 వేల వినాయక విగ్రహాలు సాగర్లో నిమజ్జనానికి తరలి వస్తాయని భావిస్తున్నారు. నగరం నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ కు వినాయక విగ్రహాలు చేరుకుంటాయి. ప్రధాన శోభాయాత్ర కేశవగిరి నుంచి మొదలుకుని చార్మినార్ మీదుగా అఫ్జల్గంజ్ గుండా మొజాంజాయి మార్కెట్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి అబిడ్స్, బషీర్బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ కు, అక్కడి నుంచి ఎన్టీఆర్ మార్గోకు చేరుతుంది. మిగతా గల్లీల నుంచి వచ్చే విగ్రహాలు ప్రధాన రూట్లో వచ్చి నిమజ్జనమయ్యేలా రూట్ నెంబర్లను కేటాయించారు. రూట్ నెంబర్ 1 నుంచి 9 వరకు సెక్షన్లు కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ఆర్పీ రోడ్, కవాడిగూడ మీదుగా ముషీరాబాద్ క్రాస్ రోడ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు చేరుకుంటాయి. అక్కడి నుంచి నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ మీదుగా సాగర్ చేరుకుంటాయి. నిమజ్జనానికి వచ్చే విగ్రహాలన్నింటినీ తెలుగు తల్లి విగ్రహం మింట్ కాంపౌండ్ రూట్లో అనుమతిస్తారు. నిమజ్జనం అనంతరం బయటకు వెళ్లేందుకు ఎన్టీఆర్ మార్గ వైపు మళ్లిస్తారు. నిమజ్జనం ద్వారా ట్రక్కులు, లారీలు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. మొత్తం 388 కిలోమీటర్లలో వినాయక శోభాయాత్ర జరగనుంది. హుస్సేన్ సాగర్ సహా 24 చెరువుల్లో నిమజ్జనం జరుగుతుంది. ఈసారి నిమజ్జనానికి ప్రత్యేకంగా 9 కొలనులను ఏర్పాటు చేశారు. వాటిలోనూ గణేష్ నిమజ్జనం జరుగుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రూట్ మ్యాప్ తయారు చేశారు. మెట్రో రైలు నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లోని విగ్రహాల ఎత్తుకు అనుగుణంగా రూట్ మ్యాప్ రూపొందించారు. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం అనగానే గుర్తుకు వచ్చేది బాలాపూర్ గణేశుడి లడ్డు వేలం. అయితే బాలాపూర్ గణేశుడికి మొదటి పూజ నిర్వహించాకే హైదరాబాద్ లో నిమజ్జనోత్సవం ఏర్పాట్లు పూర్తవుతాయి. అలాగే ఇప్పటికే బాలాపూర్లోని గణనాథుడు శోభాయాత్రకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఒకటి తాజా పరిస్థితిని దేవి లైవ్ లో అందిస్తారు. దేవి, ఓవర్ టు యు. మనం ఇప్పుడు బాలాపూర్ లో ఉన్నాము. బాలాపూర్ లో 20 నుంచి 25 లోపు ఆక్షన్ కి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడే శోభాయాత్ర నిర్వహించుకుంటున్నాం. మనం చూస్తున్నాం నయన మనోహరంగా ఇక్కడ బాలాపూర్ 4 వీధులు కూడా తిరుగుతూ నగర బొడ్డురాయి దగ్గరకు వచ్చాక 9:30 నుంచి 10:30 ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్ లడ్డూకు వేలం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా లడ్డూ వేలంలో ఆయన పాల్గొంటున్నారు. నిజంగా ఈ లడ్డూ వేలానికి రూపకర్త కూడా ఆయనే, ఈ సంకల్పం కూడా ఆయనదే. కొలను మోహన్ రెడ్డి ఆయన మరి ఇప్పుడు మళ్ళీ పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. మోహన్ రెడ్డి గారు, ఏంటి ఎన్నిసార్లైనా మీరే తీసుకుంటూ ఉంటారా? పక్కన వాడికి ఛాన్స్ ఇవ్వరా? ఛాన్స్ ఇచ్చిన 5 సార్లు కొన్నా నేను. ఫస్ట్ 450 కొన్నా, మళ్ళీ 8,000 కొన్నా, మళ్ళీ 51, 2,51,, 5,05,000 కొన్నా. 5 సార్లు కొన్నా. ఈసారి కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా, పాల్గొంటున్నారా? పాల్గొంటున్నాం అనుకుంటున్నా. బాగుంది. అప్పుడు అది మనకు ఉద్దరికేం రావాలి. అప్పుడు నేను చాలా మందితో మాట్లాడాం. కొలను బ్రదర్స్ తప్ప పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎన్నిసార్లైనా ఆయనే తీసుకుంటున్నారని. ఏంటి లడ్డు మీరు తీసుకోవడం ద్వారా ఎలాంటి మీకు ఉపయోగం కలిగింది? మాకు పంటలు మంచిగా వంతాయి, కూరగాయలు మంచిగా వెళ్తాయి. ఫస్ట్ 450 రూపాయలు లడ్డు కొన్నప్పుడు నాకు కూరగాయలు బాగా వెళ్ళినాయి. భగవంతుడి అందరు వంకాయ చెట్ల పురుగులు వెళ్తే నా వంకాయ పురుగు కలగలేదు. తీసుకొని బాయిల్ వేసినందుకు చాలా మంచిగా వంకాయలు వెళ్ళినాయి. నాకు పైసలు మంచిగా, కొత్తిమీర వెళ్ళింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఒక బాలాపూర్ అనేటువంటి ఒక చిన్న గ్రామం ఈ లడ్డు వేలం పాటకి మీరే మొట్టమొదట చేజికిచ్చుకున్నారు 450 రూపాయలకు. ఇప్పుడు 2016 సంవత్సరంలో విపరీతమైన డిమాండ్ వచ్చింది. మీకు ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్ ఉంటుంది బాలాపూర్ గణేశుని లడ్డు. నేను 2,50,000 కొన్న లడ్డు ఇంకా ఉన్నది మా దైవం రోజు. ఇంకా ఖరాబ్ కాలేదు. 3వ సారి కొన్నది. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా 2 కిలో అంత ఉన్నది. ఇంకా మీరే మీ ఇంట్లోనే ఉంచేసుకుంటారా? ఎవరు ప్రజలకు పంచరా మీ భక్తులకి? అందరి బంధుమిత్రులకు, ఆడబిడ్డలకు, దోస్తులకు, పెద్దలకు అందరికి పంచినాక మిగిలింది అట్నే పెట్టిన మాది ఖరాబ్ అవుతలేదు. అట్లే ఉంది. ఏం చేస్తూ ఉంటారు మోహన్ రెడ్డి గారు? మీరు 94వ సంవత్సరంలో మొట్టమొదటి తీసుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా
పరిణామాలు వచ్చాయి, సంవత్సరాలు గడిచే కొద్దిగా ఎలాంటి మీకు ప్రయోజనాలు కలిగాయి? నేను ఫస్ట్ 450 రూపాయల లడ్డు కొన్నప్పుడు 4 రోజులు వెంకటేశ్వర స్వామి దగ్గర పొట్ట దగ్గర పెట్టి పూజ చేసి కొంచెం తీసుకుపోయి బోరుబావులు వేసిన. పొలంలో ఏం చల్లలేదు, బోరుబావులు వేస్తే నాకు అందరు బోర్లు ఎండిపోయినాయి, కానీ మా బోరు ఇప్పటి కూడా నీళ్ళు వస్తూనే ఉంటుంది. బోరు మాది చాలా మంచిది లడ్డు అది. మీరు చెప్పండి, మీరు ఉత్సవ కమిటీ తరపున ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? చాలా మంది వస్తారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు. అంతర్జాతీయ స్థాయిలో బాలాపూర్ లడ్డుకి చాలా క్రేజ్ ఉంది, చాలా మహిమాన్వితమైందని. ఎలా ఉంది? ఈ గ్రామంలోనే ఉంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మేము రియల్లీ మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక మంచి ఒక వారసత్వంగా యావత్తు బాలాపూర్ ప్రజలందరినీ కూడా భావిస్తూ ఉన్నాం. బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు, అన్ని రాజకీయ పార్టీల వారు, మతం, కులం, వర్గం తావు లేకుండా, ఎలాంటి వర్గాలకు తావు లేకుండా కూడా అందరూ ఒక భక్తి భావంతో ఏదైతే బాలాపూర్ గ్రామానికి గత వందలాది సంవత్సరాల కాలంగా ఇది ఒక జాతీయత భావాన్ని, దేశభక్తిని నిర్మాణం చేసేటువంటి గ్రామంగా, ఈ యొక్క దేశభక్తికి ఎప్పుడు కూడా నేషనలిజానికి అనుకూలంగా ఉండేటువంటి గ్రామంగా బాలాపూర్ గ్రామము ఈ బాల గంగాధర్ తిలక్ అయితే మనకు ఈ యొక్క వారసత్వాన్ని ఇచ్చాడో గణేష మండపాల యొక్క సామూహిక ఊరేగింపు, దాని ప్రతీకగా బాలాపూర్ ప్రజలందరూ కూడా భక్తి భావంతో ఈనాడు పాల్గొంటూ ఉన్నాం. అదే కాకుండా ఏదైతే భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఈనాడు సామూహిక ఊరేగింపు కార్యక్రమం భాగ్యనగరం నగరంలో ఏర్పాటు చేసిందో దానికి ఎంతో సంతోషంగా బాలాపూర్ అనుసంధానం అవుతూ బాలాపూర్ గ్రామం 80 నుండి 36 ఏళ్ళు పూర్తి చేసుకుని 37వ ఏట ఈనాడు సామూహిక ఊరేగింపు బయలుదేరినట్టు గణేష భగవానుడు. ప్రతి పండుగ పర్వదినం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక జనహితం, అంత లోక కళ్యాణం కోసం. ముఖ్యంగా ఈ బాలాపూర్ లడ్డు కూడా మీరు ఆ ఉద్దేశంతోనే వేలం పాడుతున్నాము, అది గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తున్నాం అన్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఈ అభివృద్ధికి? అభివృద్ధి కూడా యావత్తు ప్రజలకు సంబంధం ఉండేటువంటి అంశాన్ని, సమస్యను మాత్రమే పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. మీరు చూసినట్లయితే దేవాలయాల అభివృద్ధి, హనుమాన్ దేవాలయం కానీ, వేణుగోపాల దేవాలయంలో మరమ్మతులు కానీ, శివాలయంలో మరమ్మతులు కానీ, మహంకాళి మాత దుర్గా టెంపుల్ నిర్మాణం కానీ, అదే కాకుండా యావత్తు ప్రజలకు అయితే సరస్వతి నిలయంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తినడానికి అయితే వాళ్ళకు పెండాలు లేదో మనకు వాళ్ళకు ఉన్నటువంటి పెండాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా వరదలు వచ్చి ఈనాడు కోట్లాది మంది కకలావితం అవుతూ ఉంటే ఆనాడు పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మన యొక్క జోగులాంబ పరిధిలో వరదలు వస్తే ఆ ఉప్పెన కూడా చేదోడు వాదోడుగా మా వంతు సాయంగా గణేష్ ఉత్సవ సమితి తరపున బాలాపూర్ గ్రామ ప్రజల తరపున మేము ఈనాడు ఈ యొక్క సామాజిక కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం. లడ్డు అంటే అసలు ఎంతమంది కూడా చేజిక్కించుకోవాలని ఒక ఉత్కంఠతో ఉన్నారు. ఈసారి ఏంటి, ఎంత ప్రవేశ రుసుము పెట్టారు, ఈసారి ఎంతమందికి మీరు అవకాశం కల్పించారు? ఎవరైనా కూడా ప్రతి పౌరుడు ఎవరైతే ఇన్వాల్వ్ కావాలి, పార్టిసిపేట్ కావాలనుకుంటారో అందరూ కూడా 516 రూపాయలు డిపాజిట్ చేయాల్సిందే. అందులో గణేష భగవాన్ యొక్క లడ్డును ఈనాడు దక్కించుకోవడానికి సుమారుగా 11 మంది పోటీ పడుతూ ఉన్నారు. 11 మందిలో ఇప్పటికే మాకు వచ్చిన సమాచారంగా బయటి ప్రాంత బాలాపూర్ గ్రామస్తులే కాకుండా బయటి ప్రాంత ప్రజలు, మేడ్చల్ కానీ, గట్కేసర్ కానీ, భాగ్యనగరంలో ఇతర వర్గాల ప్రజలు కానీ ఈనాడు మేము ముందుంటాం, మాకు అవకాశం రావాలని భగవంతుని కోరుకుంటా ఉన్నామని చెప్పి డబ్బును కూడా వాళ్ళ యొక్క బంధువుల వద్ద, డబ్బును వాళ్ళ యొక్క శ్రేయోభిలాషుల వద్ద డిపాజిట్గా పెట్టి. చిన్న ఆరోపణ ఉంది, అంటే భగవంతుడి ముందు అందరూ సమానమే, కానీ లడ్డు దగ్గరికి వచ్చేసరికి మాత్రం మేము మాత్రమే చేజిక్కించుకోవాలి, మా బాలాపూర్లో కట్టడుంది, ఎవరైతే లోకల్కే చెందాలి కానీ నాన్ లోకల్ వాళ్ళని అలౌ చేయనంటారట, నిజమేనా? చూడండి మేడం, మేము మీ భక్తి ఛానల్ ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, భారతీయ ప్రజలందరికీ కూడా ఒక రిక్వెస్ట్, ఒక ప్లీజింగ్, అలాంటి వదంతులు, అలాంటి పుకార్లు చాలా తప్పు. కొంతమంది యొక్క ధార్మికమైనటువంటి ఒక హిందుత్వ భావంతో కొనసాగేటువంటి సామూహిక ఊరేగింపును భగ్నం చేయడానికి, ఈ నవరాత్రి ఉత్సవాల మీద ఏదో మచ్చ ఇవ్వడానికి జరుగుతున్నటువంటి కుట్రగా మేము ఉత్సవ సమితి 9 రోజుల పాటు చాలా ఉత్సవాలు నిర్వహిస్తారు. చాలా మంది దర్శించుకోవడానికి వచ్చారు, రోజుకు 5000 మంది. ఈ 9 రోజుల పాటు అనేక విరాళాలు, చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తారు, అనేక రాజకీయ నాయకులు వచ్చారు. ఇక్కడికి సంబంధించినటువంటి విరాళాలకి వాటికి ఏమైనా అకౌంట్స్ మెయింటైన్ చేయడం కానీ అలా ఏమైనా ఉందా? 100కి 100 పాళ్ళు ట్రాన్స్పరెంట్గా, ఒక పారదర్శకంగా ప్రతి అకౌంటబిలిటీ ఇక్కడ ఉత్సవ సమితి పెట్టి వినాయక చవితి ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఈ యొక్క అకౌంట్స్ అన్నీ కూడా ఒక కమిటీ కూర్చొని అన్ని డీటెయిల్గా తీసుకొని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. పురవీధుల్లో కూడా అక్కడక్కడ పోస్టర్లను కూడా వేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి తావులేదు. ఎందుకంటే మేడం, ఇది భగవంతుని యొక్క సేవ, భగవంతుని యొక్క కార్యక్రమం. ఈ భగవంతుని కార్యక్రమంలో ఏదన్నా తప్పులు పొరపాట్లు చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళు భగవంతుడు ఏ విధంగా చూస్తాడు. ఇప్పుడే మీరు రైతు
విషయాలు చెప్పాడు. ఒక రైతు మా బ్రదర్ ఆయన, ఇప్పుడు నేను లడ్డును కొని ఒక బోర్లో వేస్తే బోర్ ఇప్పటిదాకా పోలేదు, నాకు పంటలు ఎండిపోలేదు, ఆనాడు కొన్న 2004లో కొన్న లడ్డు ఇంకా కూడా పాడు కాలేదు అన్నట్టు భావన చూస్తే ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత విశ్వాసంతో ప్రజలు ఈనాడు ఈ గణేష లడ్డును చేజిక్కించుకోవడానికి. అదే కాదు మేడం, యావత్తు అంటే ప్రపంచవ్యాప్తంగా దేశ చరిత్రలో లడ్డు వేలం కార్యక్రమాన్ని కూడా మనం భక్తి భావంతో చూడొచ్చు అన్నటువంటి. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకి ఆక్షన్ స్టార్ట్ అవుతుంది? లాస్ట్ ఇయర్ ఒక 1 hour లేట్ అయింది, దానివల్ల మొత్తం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి విగ్రహాల నిమజ్జనం కూడా లేట్ అయింది. ఈసారి ఏమైనా కొంతగా స్పీడప్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచన మేరకు రాష్ట్ర పోలీస్ అధికారుల యొక్క విశేష కృషి వల్ల సైబరాబాదు అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని వర్గాల పోలీస్ అధికారులు మమ్మల్ని అంతా కూడా రెగ్యులర్గా కోఆర్డినేట్ చేస్తూ మీరు దయచేసి చేయొద్దు, ఎందుకంటే బాలాపూర్ గ్రామం 18 కిలోమీటర్ల దూరం ఉంది ట్యాంక్ బండ్కు, వినాయక సాగర్కు. 18 కిలోమీటర్ల యొక్క సామూహిక ఊరేగింపులో మీరు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు సమస్యలు ఎదురవుతాయి. అనేక సమస్యలు సమాజంలో నిర్మాణమై ఉన్నటువంటి ఉగ్రవాద చర్యలు కానీ తీవ్రవాద చర్యలు కానీ మతతత్వ శక్తులు కానీ అనేక విధాలుగా నిర్మాణమై ఉన్నారు. మీరు ఏదేమైనా చేసి ఉదయం 4 గంటలకి తీయాలన్నటువంటి ఒక ప్రతిపాదన తీసుకొస్తే మేము తప్పకుండా గణేశోత్సవ సమితి భగవంతుని యొక్క ఆశీస్సులు కొనసాగుతుంది కాబట్టి మేము 4 కాదు సార్ 5 గంటలకు ప్రారంభం చేస్తాము. తప్పకుండా 5 గంటలకు మేము పూజా కార్యక్రమం ప్రారంభం చేశాము. మరి 6 గంటల 15 నిమిషాలకే సామూహిక భజన కార్యక్రమం పూర్తయింది. మీరు దేశ చరిత్రలో ఎక్కడైనా చూడండి, మీరు మీడియా ద్వారా మీ అందరికీ చెప్తా ఉన్నాం, ఒక భక్తి భావంతో జాతీయత భావంతో దేశభక్తితో బాజా భజంతులతోటి మనస్ఫూర్తిగా భజనలు చేస్తూ పురవీధులు తిరుగుతూ మహిళలు పురుషులు అన్న తమ్ముడు చెల్లి అక్క అనే భేదాభిప్రాయాలు లేకుండా అన్ని వర్గాల వారు కూడా భగవంతునికి ఇంటి ముందుకు వస్తే ఆరతులు పట్టి స్వాగతం. శోభాయాత్ర ఏదైతే ఉందో అది మొత్తం పూర్తయి బొడ్డురాయి దగ్గరికి రావడానికి ఆక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ శోభాయాత్రకి తిరిగి ఎంత టైం తీసుకుంటారు? సుమారుగా 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో లడ్డు వేలం కార్యక్రమం పూర్తి అయిపోతుంది మేడం. 9 నుంచి 10 గంటల లోపల లడ్డు వేలం పూర్తయిన తర్వాత 10 గంటల 30 నిమిషాలకు మళ్ళీ భాగ్యనగరం వినాయక సాగరం వైపు భాగ్యనగర గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగేటువంటి సామూహిక ఊరేగింపులో మేము చంద్రయానగుట్ట ద్వారా అలియాబాదు, చంద్రయానగుట్ట, షాలీబండ, చార్మినార్, మోజాయిం మార్కెట్, బషీర్బాగ్ వెళ్ళి మాది నైట్ రాత్రి 9 నుంచి 12 మధ్యలో ఎప్పుడైనా నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ప్రభుత్వం కూడా కొన్ని క్రేన్లను పెంచి కొంచెం తొందరగా అయ్యేటువంటి ప్రయత్నాన్ని కూడా శ్రీకారం చుట్టింది. ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్ లడ్డూని క్రేన్ లో లిఫ్ట్ చేశారు, శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. అంటే కేవలం ఉత్సవ కమిటీనే ఇదంతా భరిస్తుందా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు సహాయ సహకారాలు ఉన్నాయా? పోలీస్ శాఖ పనితీరు ఏ విధంగా ఉంది? పోలీసు శాఖ గత 37 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి ఏదైతే సేవలు ఉన్నాయో వారి యొక్క సహకారం ఉందో అమోఘం, దాన్ని ఎలాంటి కూడా తప్పు పట్టడం వీల్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రంగాల అధికారులకు సూచిస్తూ మానిటరింగ్ చేస్తూ మీరు ఈ పని చేయాలని చెప్పి మానిటరింగ్ చేస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాకు ఎలాంటి సహాయ సహకారం అంటే ఆర్థిక పరంగా ఎలాంటి సహాయ సహకారం రావట్లేదు. ఇదంతా జరుగుతూ ఉందంటే ఇదంతా కూడా బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వారు చేయుతనిచ్చిన కారణంగానే గణేశోత్సవ సమితి సభ్యులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తా ఉన్నారనేది తెలియజేస్తా ఉన్నాను. ఓకే అండి, స్వామివారి నిమజ్జనానికి ఏర్పాట్లు నభూతాన రీతిలో జరుగుతున్నాయి. మనం చూస్తున్నాము భాగ్యనగరంలో ఉన్నటువంటి బాలాపూర్ లడ్డూకి ఉన్నటువంటి ఒక క్రేజ్ కానీ ఒక మహిమాన్వితమైన లడ్డు, ఆ లడ్డూని ఎవరైతే చేజిక్కించుకుంటారో మనం ప్రత్యక్షంగా చూసాం. కొలను మోహన్ రెడ్డి చెప్తున్నారు, కొత్తిమీర వ్యాపారం 450 రూపాయలతో ప్రారంభించుకొని ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను. కాబట్టి ఇదొక అచంచలమైన భక్తికి విశ్వాసానికి ప్రతీక ఈ లడ్డుగా మనం చెప్పుకోవచ్చు. శోభాయాత్రకు ప్రారంభమయ్యాడు. మనం చూస్తున్నాము ఈ నగరంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి 4 వీధుల గుండా వచ్చి బొడ్డురాయి దగ్గరకు వచ్చాక 9 నుంచి 10 గంటల మధ్యలో ఈ వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత మళ్ళీ శోభాయాత్ర నిర్వహించి ఇటు చాంద్రాయణగుట్ట మీదుగా చరణార్ మీదుగా అర్ధరాత్రి సమయానికి బాలాపూర్ గణేశుడు నిమజ్జనమవుతారని ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మనం రకంగా చూసుకుంటే బాలాపూర్ ఉత్సవాలకు 37 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. దాదాపు చూసుకుంటే భాగ్యనగర వ్యాప్తంగా చూసుకుంటే 125 సంవత్సరాలు. అంటే ఏదైతే బాలగంగాధర్ తిలక్ పూణే సాక్షిగా సంకల్పించాడో, ఏదైతే జన సమైక్య గణపతి మండపాల ద్వారా ఈ జాతీయతా భావాన్ని నెలకొల్పి స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించి యువతను ఒక్కతాటి మీద తీసుకురావడానికి ఈ గణేష్ ఉత్సవాలను ఒక వేదికగా చేసుకున్నాడు. అప్రతిహతంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అందరినీ ఒక చోట చేర్చే ఒక సామాజిక వారోత్సవంగా చెప్పుకోవచ్చు. భాద్రపద శుద్ధ చవితి రోజున ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉత్సవంగా జరిగేటువంటి ఒక వినాయకుని ఉత్సవం ఒక సామాజిక వారోత్సవంగా, ఒక జాతి సమైక్యతకు, ఒక స్వాతంత్ర స్ఫూర్తికి అందరినీ ఒకతాటి మీద నిలిపేందుకు ఉపయోగపడిందని చెప్పడంలో ఈ మనం చారిత్రక పరంగా చూసుకున్నటువంటి తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే వినాయకుని ఉత్సవాలు దాదాపు 7,000 పైచిలుకు విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాయి. దాదాపు
20 క్రేనులు అలాగే నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అటు జీహెచ్ఎంసీ, ఇటు సిటీ పోలీస్, అలాగే హెచ్ఎండిఏ, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ అందరూ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నిమజ్జన ఉత్సవం మరి అద్భుతంగా కొనసాగేందుకు అంతర్జాతీయ వ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కూడా అందరూ భాగ్యనగరం వైపు చూస్తారు. ఈ రోజున నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే చాలా కలర్ఫుల్ గా సాగుతూ ఉంటుంది, వైవిధ్యంగా సృజనాత్మకంగా తీర్చిదిద్దినటువంటి. ఈసారి మనం ఒక గొప్ప విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పర్యావరణ పరంగా చూసుకుంటే చాలా మంది మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వినాయకుడు అంటేనే మట్టితో తయారు చేసే మృత గణపతి, అంటే ఏదైతే భూమి నుంచి వస్తుందో తిరిగి ఆ భూమిలోనే చేరుతుంది. వినాయకుడి యొక్క ఉత్పత్తి పరిణామక్రమం ముగింపు చూసుకుంటే గనక మనం తల్లి దగ్గరకు సాగర గర్భంలో కలిపేస్తా ఉంటాం. ఎందుకంటే సకల మానవాళికి కూడా పంచభూతాలలో ముఖ్యమైనది భూమి. ఈ పృథ్వీ నుంచి వచ్చినది విగ్రహంగా తయారు చేయబడుతుంది. అలాగే ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉంటాయో ఫలం, పుష్పం, పత్రం, వీటితో పూజ చేస్తారు. కాబట్టి ప్రకృతిని గౌరవించాలి, భూమిని గౌరవించాలి, పంచభూతాలను గౌరవించాలి, నీటిని గౌరవించాలి. ఇదే వినాయకుడు ఈ సకల మానవాళికి ఇచ్చేటువంటి సందేశం. ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు, తను ఎంత మరుగుజ్జుగా ఉన్నప్పటికీ కూడా, తను ఏనుగు ముఖాన్ని కలిగినప్పటికీ కూడా సాధించడంలో మనం ఎలా ఉన్నామని కాదు, ఒక విశ్వాసాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి అనేసి ఆయన యొక్క తత్వం చెప్తూ ఉంటుంది. మనం ఇందాక కూడా చెప్పుకున్నాము, వినాయకుడు పిల్లలకు మనం పుస్తకాలు పెడుతూ ఉంటాం. వ్యాస మహర్షి మహాభారతంలో కొన్ని శ్లోకాలు లిఖించేటప్పుడు విఘ్నేశ్వరుని అడిగాడట, నేను చాలా వేగంగా శ్లోకాలు చెప్తూ ఉంటాను, అంతే వేగంగా నువ్వు తాళపత్ర గ్రంథాల మీద రాయగలవా అని. అలాగే మీరు ఎప్పుడైతే మీ వేగాన్ని తగ్గించుకుంటారో నేను ఆ క్షణమే మాయమైపోతానని చెప్పాడట. ఆ ఒక వృత్తాంతంలో ఎవరైతే ఉన్నారో వ్యాస మహర్షి తన వేగాన్ని తగ్గించిన వెంటనే విఘ్నేశ్వరుడు అక్కడి నుంచి మాయమవడం జరిగింది. ఆ తర్వాత వ్యాసుడు నేను అంత వేగంగా చెప్పినప్పటికీ కూడా అంతే వేగంగా ఎలా రాయగలిగాడని ఒకసారి ఆ పత్రాలను చూస్తే గనక తను ఏదైతే మర్చిపోయాడో ఆ శ్లోకాలను ఆయన లిఖించడం జరిగింది. అంటే ఏ మనిషిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, ఆ వారి శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పేసి ఈ యొక్క వృత్తాంతంలో ఉన్నటువంటి ఒక సందేశంగా చెప్పుకోవచ్చు. వినాయకుడు జాయ్ ఆఫ్ గాడ్. ఎవరు ఏ రీతిన ఎలా అయితే కొలుస్తారో అదే రీతిన వాళ్ళకు దర్శనమిస్తూ ఉంటారు. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, రకరకాల వినాయకుడు కొంత కరెన్సీలో కనిపిస్తే కొన్ని మనం చూస్తూ ఉంటాము స్వామి వారిని ఒక ఫలంలో కనిపిస్తూ ఉంటాడు. రకరకాలు ఎవరు ఏ రీతిలో కొలిస్తే వారికి ఆ విధంగా వరాలనిచ్చి మనకి ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి నిమజ్జన కార్యక్రమం 5:30 గంటల సమయంలో మొదటి కొబ్బరికాయ కొట్టారు. బాలాపూర్ గణేశుడు సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఇది కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయంగా వస్తుంది. బాలాపూర్లో ఉన్నటువంటి బాలాపూర్ గణేశుడికి మొదటి కొబ్బరికాయ కొట్టాక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా నెమ్మదిగా నిమజ్జనానికి సిద్ధమవుతూ ఉంటాయి. ఇది బాలాపూర్లో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక శోభాయాత్రకు పయనమయ్యాడు. మరి బాలాపూర్ గణేశుడు లడ్డూతో సహా ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క భక్తుడిని ఆశీర్వదిస్తున్నాడు. కరెక్ట్ గా 9 గంటల ప్రాంతంలో ఆక్షన్ ప్రారంభమవుతుంది. ఈసారి 23 నుంచి 25 లోపు కొత్తవారు కూడా అవకాశం ఉంది. ఆ కొత్తవారు చేజిక్కించుకుంటారా, ఎవరు చేజిక్కించుకుంటారు అనే విషయం మరి కొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడబోతోంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ. బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలం ఇంకా సేపట్లో మొదలు కాబోతోందని పూర్తి సమాచారం మనకు దేవి అందించారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. అక్కడ ప్రస్తుతం ఏం జరుగుతోంది అనే దానిపై మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యు. ఖైరతాబాద్ మహాగణపతి వీడ్కోలుకు సమయం ఆసన్నమైందనే చెప్పుకోవచ్చు. గత 5 వరకేళ్లతో పోలిస్తే ఈసారి ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చాలా వేగవంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఆల్రెడీ వినాయకుడిని క్రేన్ సహాయంతో లిఫ్ట్ చేసి ఉంచారు. ప్రతి ఏటా దాదాపు ఖైరతాబాద్ వినాయకుడిని మధ్యాహ్నానికి కానీ లిఫ్ట్ చేసి క్రేన్లో ఉంచడం, ఆ తర్వాత సాయంత్రానికి నిమజ్జనం ప్రారంభమయ్యేది. కానీ ఈసారి వేగవంతంగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఏటా ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం అయ్యేంత వరకు కూడా అందరూ వేచి చూడడం, దాదాపు 2 రోజుల పాటు నిమజ్జనం కంటిన్యూస్గా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈసారి నిమజ్జనం మొత్తాన్ని కూడా ఒకే రోజులో ముగించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు త్వరగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, మరికొన్ని గంటల్లో ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన శోభయాత్ర కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే పోలీసులంతా కూడా ఇక్కడ చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ వస్తున్నటువంటి భక్తులంతా కూడా దూరంగా తరిమేస్తూ రోప్ టీంను కూడా ఇక్కడ సిద్ధం చేశారు. అయితే భక్తులు కొంచెం వర్షం కారణంగా ఇప్పటికే ఎక్కువ స్థాయిలో చేరుకోలేదనే చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం నుంచే వర్షం ప్రారంభమవుతూ ఉంది. అయితే ఇప్పటికే అందరూ కూడా
అనుకున్నటువంటి విధంగానే ముందుగానే ఖైరతాబాద్ మహాగణనాథుని ఈరోజు ఉదయం నుంచే మేము శోభాయాత్ర ప్రారంభిస్తామని చెప్పి ముందుగానే సూచించిన విధంగానే పోలీసులంతా కూడా నిమజ్జన యాత్రకు ఉత్సవ కమిటీని కూడా పూర్తిగా సిద్ధం చేసి ఉంచుతున్నారు. మరి కాసేపట్లో శోభాయాత్రను ప్రారంభించేందుకు కూడా ఉత్సవ కమిటీని తొందర పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఒక ఉత్సవ కమిటీ వాళ్ళు రావడం, ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఈ శోభాయాత్రను ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఖైరతాబాద్ మహాగణనాథుడు ఇక్కడ నుంచి తరలి వెళ్తూ ఒకవేళ ట్యాంక్ బండ్ ఈ పరిసరాలకు చేరుకోవడమో లేకపోతే టెలిఫోన్ భవన్ లేదా బషీర్బాగ్ ఈ ప్రాంతాలకు చేరుకున్నప్పుడు వెనక నుంచి వినాయకులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఒక 2 లేదా 3 గంటల పాటు వాటిని వెయిట్ చేయించి ఆ తర్వాత ఖైరతాబాద్ నిమజ్జనం అయిపోగానే మిగతా వినాయకులకు కూడా దారి ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వినాయకుడు తరలి వెళ్ళేంత లోపే ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా నిన్న మొదలైనటువంటి నిమజ్జన యాత్రతో ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా వినాయకులతో నిండిపోయాయి. మరి ఖైరతాబాద్ గణనాథుడు కూడా మూవ్ అయిపోతే దాదాపు భారీ క్రేన్ భారీ గణనాథుడు ముందు వెళ్తుంటాడు కాబట్టి వెనక నుంచి ఎలాంటి వినాయక విగ్రహాలు వచ్చేందుకు వీలుండదు. మరి ఖైరతాబాద్ వినాయకుడిని త్వరగా పంపించి వాటి నిమజ్జనం పూర్తి చేసి మిగతా వినాయకులకు అలౌ చేస్తారా, లేకపోతే ఇప్పటికే ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి విగ్రహాలను పూర్తి స్థాయిలో నిమజ్జనానికి తరలిస్తూ ఖైరతాబాద్ వినాయకుడికి దారి క్లియర్ చేస్తారా అనేది చూసుకోవాల్సిందే. అయితే గణనాథుడు ఖైరతాబాద్ గణనాథుని ముందు దాదాపు 1000 మంది భక్తులు తరలి వస్తుంటారు. కానీ వర్షం కారణంగా కొంతమంది రావట్లేదు. అదేవిధంగా భక్తులు ముందు గనక వినాయకుడి ముందు ఉంటే కాస్త నిమజ్జనానికి లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈసారి ఎక్కువ స్థాయిలో రోప్ టీంలు కానీ పోలీసులను కూడా ఇక్కడ ఎక్కువ స్థాయిలో మోహరించారు. ఎవరు కూడా శోభాయాత్రకు అడ్డుగా లేకుండా లేకపోతే ముందు స్థాయిలో భక్తులు ఎక్కువగా ఉండకుండా త్వరగా వాహనాన్ని కదిలేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గణనాథుల్ని ఏర్పాటు చేసినటువంటి క్రెయిన్ టీం అవ్వచ్చు లేకపోతే వెహికల్ టీం అవ్వచ్చు 1 కిలోమీటర్ కదలాలంటే దాదాపు నాకు 1 అవర్ పైగా టైం పడుతుందని చెప్పేసి ఆ డ్రైవర్ చెప్తున్నారు. మరి మొత్తంగా ఈరోజు శోభాయాత్ర మరికొన్ని గంటల్లో ప్రారంభమైతే ముందుగానే పోలీసులు చెప్పినటువంటి విధంగా ఈరోజు సాయంత్రానికి నిమజ్జనం పూర్తి చేస్తారా లేకపోతే అర్ధరాత్రికి ఫినిష్ చేస్తారా చూసుకోవాల్సిందే. ఒకవేళ అనుకున్నట్టు విధంగానే ఖైరతాబాద్ నిమజ్జనం గనక పూర్తి అయిపోతే మిగతా వినాయకులందరినీ కూడా వేగవంతంగా ఖైరతాబాద్కు ట్యాంక్ బండ్కు తరలించడమో లేకపోతే నిమజ్జనానికి హుస్సేన్ సాగర్లో త్వరగా పంపించడమో చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి 30 క్రేన్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే 9వ రోజు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు అవ్వచ్చు లేకపోతే నిన్న రాత్రి మొదలైనటువంటి వినాయక నిమజ్జన యాత్ర అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసరాల్లో క్రేన్స్ దగ్గర హడావిడిగా కనిపిస్తూ ఉంది. మొత్తం ట్యాంక్ బండ్ దారులన్నీ కూడా ఇప్పటికే క్లోజ్ చేశారు. మరోవైపు ఖైరతాబాద్ గణనాథుడు వెళ్ళేటటువంటి రూట్లలో కూడా మొత్తంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎటు నుంచి కూడా వినాయకులు రావడం లేకపోతే డైవర్షన్ తీసుకోవడం కానీ లేకపోతే ఖైరతాబాద్ గణనాథుడికి అడ్డుగా ఎవరు ఏ వినాయక విగ్రహాలు కూడా రాకుండా కూడా ముందుగానే ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం నుంచి కూడా ఈ ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడిని తరలిస్తారో ఆ విగ్రహంతో ఆ వెహికల్తో ఒకసారి ట్రయల్ రన్ కూడా ఏర్పాటు చేశారు. ఏ రూట్లలో ఎంత హైట్ ఉంది లేకపోతే విగ్రహానికి దారులు ఏ విధంగా ఉన్నాయి, ఏ దారులు క్లోజ్ చేస్తే వినాయక విగ్రహానికి నిమజ్జన యాత్ర ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. అనుకున్నట్టు విధంగానే ఈరోజు మరికొన్ని గంటల్లో కనుక ప్రారంభమైతే పోలీసులు ముందుగానే చెప్పిన విధంగానే ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ వన్స్ ఒక యాత్ర కనుక ప్రారంభం అయ్యింది అంటే పోలీసులు వేగవంతం చేసే అవకాశం కల్పిస్తుంటుంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం నుంచే వర్షం కూడా చాలా ఎక్కువ స్థాయిలో ప్రారంభమవుతుంది. ఒకవేళ భారీ వర్షం కురిసినా లేకపోతే ఇదే ఇప్పుడు మనం చూసినటువంటి వర్షం కనుక ఇదే రకంగా కంటిన్యూ అయితే మాత్రం యాత్ర మరింత వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే శోభాయాత్ర ముందు ఒకవేళ భక్తులు కానీ ఉత్సవ కమిటీ వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉంటే కాస్త మెల్లిమెల్లిగా నిమజ్జనాన్ని పూర్తి చేయడం లేకపోతే శోభాయాత్ర మెల్లిగా కంటిన్యూ చేయడం లేకపోతే దారిలో పూజలు చేయడం ఇలాంటి వాటితో లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ వర్షం కురిస్తే మాత్రం ఎవరు వినాయకుడి దగ్గర ఉండే అవకాశం లేకపోవడం, భక్తులు కూడా ఎక్కువ స్థాయిలో ఉండేందుకు లేకపోవడంతో వినాయక విగ్రహాన్ని వేగవంతంగా ట్యాంక్ బండ్కి తరలించేందుకు ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ వినాయక నిమజ్జన యాత్ర అనగానే దాదాపు 2 రోజుల పాటు కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటుంది. అది ప్రతి ఏటా మాట. కానీ ఈసారి మాత్రం ఒక రోజుకే నిమజ్జన యాత్రను పరిమితం చేసేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు లేకపోతే ట్యాంక్ బండ్ పరిసరాల్లో వినాయక విగ్రహాలతో నిండిపోయి దాదాపు 3వ రోజు కూడా నిమజ్జనం కొనసాగుతుంది. కానీ ఇవన్నీ లేకుండా ఈసారి వేగవంతంగా ఒకటే రోజు ఈరోజు అర్ధరాత్రి కల్లా అన్ని వినాయక విగ్రహాలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో పోలీసులు కసరత్తులు చేస్తూ ఉన్నారు. స్వాతి.